హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ట్రెడిషనల్ వెజ్ ఫుడ్ రెసిపీస్. ఈరోజు న్యూ ఇయర్ స్పెషల్ జీరా రైస్ కాజు కర్రీ తయారీ విధానాన్ని చూద్దాం. జీరా రైస్ తయారీకి 2 గ్లాసుల బాస్మతి రైస్ తీసుకుని శుభ్రంగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత దానిలో కొద్దిగా వాటర్ పోసుకుని కాసేపు నాననివ్వాలి. ఇప్పుడు స్టవ్ మీద చిన్న కుక్కర్ పెట్టుకుని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఒక అనాస పువ్వు, యాలకులు 2, లవంగాలు 5, దాల్చిన చెక్క వేసుకుని ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోనే ఒక బిర్యానీ ఆకు, 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేగిన తర్వాత కొద్దిగా మంచి ఫ్లేవర్ వస్తుంది. అప్పుడు మనం ముందుగా తరిగి పెట్టుకున్న 2 ఉల్లిపాయలు, 1 క్యారెట్, 2 బంగాళదుంపలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. దీనిలోనే సన్నగా కట్ చేసుకున్న 2 పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి. బంగాళదుంప ముక్కలు, క్యారెట్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్లో వాటర్ లేకుండా వడగొట్టుకుని ఈ ముక్కలతో పాటు కాసేపు ఫ్రై చేసుకోవాలి. 2 గ్లాసులు బాస్మతి రైస్ తీసుకున్నాము కాబట్టి 2 గ్లాసులు బాస్మతి రైస్కి 4 గ్లాసులు వాటర్ పడుతుంది. దీనిలోనే తగినంత ఉప్పు, కొంచెం కొత్తిమీర, 1 స్పూన్ నెయ్యి వేసుకుని మొత్తం అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకుని కుక్కర్ మూత పెట్టుకుని 2 విజిల్స్ రప్పించుకోవాలి. కుక్కర్ విజిల్ వచ్చేలోపు కాజు కర్రీ ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె తీసుకుని 2 ఉల్లిపాయలు, 2 టమాటాలు ఈ విధంగా కట్ చేసుకుని వేసుకోవాలి. దీనిలోనే 2 వెల్లుల్లిపాయలు, అల్లం ముక్క, జీడిపప్పులు 2 స్పూన్స్, మిరపకాయలు 2, లవంగాలు 2, దాల్చిన చెక్క, ధనియాలు 1 స్పూన్, జీలకర్ర 1 స్పూన్ ఇవన్నీ వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. నేను చెప్పిన అన్ని ఇంగ్రీడియంట్స్ దీనిలో వేసుకుని గ్రైండ్ చేసుకుంటేనే కర్రీకి మంచి టేస్ట్ వస్తుంది. చూసారుగా, ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని 1 స్పూన్ నెయ్యి వేసుకుని 1 కప్ జీడిపప్పులు గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఈ కర్రీలోకి జీడిపప్పులు కొంచెం ఎక్కువగానే ఉండాలి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు జీడిపప్పులు వేరే ప్లేట్లోకి తీసుకుని సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, సన్నగా కట్ చేసుకున్న టమాటాలు వేసుకుని టమాటాలు మెత్తగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. టమాటాలు కొంచెం మెత్తగా అయ్యాక మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆనియన్, కాజు, టమాటా పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కితే నేను వీడియోస్ పెట్టగానే నోటిఫికేషన్ వస్తుంది. ప్లీజ్ సపోర్ట్ అండ్ ఎంకరేజ్ మై ఛానల్. ఇప్పుడు దీనిలో 1 స్పూన్ కారం, 1 స్పూన్ సాల్ట్, ధనియాలు జీలకర్ర పౌడర్ 1 స్పూన్, గరం మసాలా 1 స్పూన్ వేసుకుని కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లిపాయలు నేను మిక్సీ గిన్నెలో తీసుకుని గ్రైండ్ చేసుకున్నాను కాబట్టి మళ్ళీ తీసుకోలేదు. మీకు కావాలంటే మళ్ళీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవచ్చు. దీనిలో కొద్దిగా 1 స్పూన్ సోయా సాస్ వేసుకోవాలి. 1 or 2 స్పూన్స్ పెరుగు వేసుకుని మొత్తం అంతా కలిసేదాకా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలో కొద్దిగా వాటర్ పోసుకుని కర్రీ చిక్కబడేదాకా 10 నిమిషములు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇలా చిక్కబడ్డాక దీనిలో జీడిపప్పులు వేసుకుని కలుపుకోవాలి. లాస్ట్లో 2 స్పూన్స్ నెయ్యి, కొంచెం కొత్తిమీర వేసుకుని కలుపుకోవాలి. మనం ఎంత నెయ్యి వేస్తే అంత టేస్టీగా ఉంటుంది. అంతేనండి, ఎంతో రుచికరమైన రెస్టారెంట్ స్టైల్ కాజు కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు రైస్ రెడీ అయిందో లేదో చూద్దాం. రైస్ను ఖచ్చితంగా 2 విజిల్స్కి కట్టేయాలి, లేదంటే ఇలా పొడి పొడిగా రాదు. మీరు కూడా ఈ విధంగా ట్రై చేస్తారుగా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.